కళాకారులకి కళాభిమానులకి ఆర్ట్ చాట్ స్వాగతం సుస్వాగతం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే కళలకు సంబంధించిన ఏ కళాకారుడికైనా కూడా, అంటే డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఒక నాటకం కావచ్చు, ఇలాంటివి వేసే వాళ్ళకి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం ఇవ్వాలి అని చెప్పేసి ఒక కళ ఉంటుంది. అక్కడ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు. అలాగే ఈ డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేసే ఆర్టిస్టులకి ఎలాగైనా సరే ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ఎగ్జిబిషన్ పెట్టాలి అనే ఒక కళ ఉంటుంది. రవీంద్ర భారతికి పక్కనే ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది. అక్కడ ఎలాగైనా సరే ఎగ్జిబిషన్ పెట్టాలి అని చెప్పేసి కళాకారులందరూ కూడా కలలు కంటూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, నేను నర్సరావుపేటలో ఉన్నప్పుడు ఎప్పటికైనా సరే హైదరాబాద్ చూడాలి అని అనుకుంటుండేవాడిని. మా థర్డ్ సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటుండేవాళ్ళు. అయితే ఎప్పుడు కూడా ఈ సమ్మర్ వెకేషన్స్లో వాళ్ళు మా ఇంటికి రావడం కానీ, మేము ఎక్కువ పోయేవాళ్ళం కాదు ఎక్కువ ఎక్కడికి. సరే, ఒకసారి సమ్మర్ వెకేషన్స్లో నన్ను రమ్మన్నారు మా సిస్టర్ వాళ్ళు. అయితే సరే, మనకు హైదరాబాద్ పోయే అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ఆనందపడి సరే వెళ్ళాను హైదరాబాద్. వెళ్తే అక్కడ ఈ చూడాల్సిన ప్రదేశాలన్నీ వాళ్ళు పాపం మొత్తం నా కోసం తిరిగి గోల్కొండ, చార్మినార్, గండిపేట, ఏదో ఒకటి చెరువు, ఇలాంటివన్నీ చూపించి తర్వాత అన్నీ తిరిగిన తర్వాత మా బావగారు ఖాదీ బోర్డు దాంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళ స్టాల్ ఉండేది అక్కడ మెహదీపట్నంలో. వాళ్ళ ఆఫీస్ పక్కనే క్రాఫ్ట్ వర్క్స్, హ్యాండీక్రాఫ్ట్స్, తర్వాత ఈ కాటన్ బట్టలు ఇవన్నీ కలిపి ఉండే ఒక షోరూమ్ ఉంది అక్కడ. సో అక్కడికి తీసుకెళ్ళాను నన్ను. అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ చాలా చేత్తో చేసిన వర్కులన్నీ ఉండేవి. ఈ మగ్గాల మీద నేసిన ఈ బట్టలు, ఇలాంటి వాటితో పాటుగా అక్కడ ఈ క్రాఫ్ట్ వర్క్స్తో పాటుగా ఈ హ్యాండ్మేడ్ పేపర్తో, క్రష్డ్ పేపర్తో చేసిన కొన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో నాకు అక్కడ ఉండగా నాకు హ్యాండ్మేడ్ పేపర్ దొరకలేదు. వేస్తే బాగుంటుందని అనుకునేవాడిని, కానీ ఆ హ్యాండ్మేడ్ పేపర్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు అనమాట. అక్కడికి పోయిన తర్వాత హ్యాండ్మేడ్ పేపర్ అక్కడ ఉందని అన్నారు. ఉందనేటప్పటికి అక్కడ ఇంకా హ్యాండ్మేడ్ పేపరు, పోస్టర్ కలర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. సరే, ఇవన్నీ సిటీ అంతా తిరిగాము. ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ మా బావగారు రవీంద్ర భారతి చూపించారు. సో రవీంద్ర భారతి చూస్తే అంతకుముందంతా కూడా ఏదో ఫోటోలు చూడడమే కానీ రవీంద్ర భారతి నిజంగా చూడలేదు ఎప్పుడు. ఆ చూసేటప్పటికి అంత పెద్ద ఆడిటోరియము, చాలా ఆనందం కలిగింది. సరే, అది చూసుకున్నాం. లోపలంతా కూడా అక్కడ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నట్టుంది. మేము లోపలికైతే పోలేదు, బయటంతా తిరిగాము. ఆ పార్కు లాగా చుట్టుపక్కల ఉందంతా. ఆ తర్వాత పక్కన ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ అని ఉంది. దాంట్లో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ జరుగుతుంటే సరే, నాకు ఎట్లా ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మా బావగారు దానికి తీసుకెళ్ళారు అన్నమాట. ఎగ్జిబిషన్ తీసుకెళ్తే చాలామంది, ఒక గ్రూప్ షో జరుగుతుంది అక్కడ. అందరి పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక్కసారిగా నేను అసలు అంత పెద్ద ఆర్ట్ గ్యాలరీ నేను ఎక్కడా చూడలేదు కూడా, అసలుకి అలా ఉంటుందని కూడా తెలియదు నాకు. ఒక్కసారిగా అక్కడ అందరి పెయింటింగ్స్ చూసేటప్పటికి చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా బాగున్నాయి పెయింటింగ్స్. ఆ ఆర్టిస్టులు అక్కడ నుండి ఒక్కొక్క పెయింటింగ్ దగ్గర వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ పెయింటింగ్స్ అన్నీ కూడా. చాలా బాగా నచ్చింది నాకు. సరే, అది చూసేసాము. అన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయినాను.
ఇంకా అప్పుడు హ్యాండ్మేడ్ పేపర్ మీద పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశాను అనమాట ఆర్ట్. అయితే తర్వాత అది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ చూడాలనుకోవడం, అందులో రవీంద్ర భారతి చూడడం, ఆమె పక్కన ఉన్న ఐసీఆర్ ఆర్ట్ గ్యాలరీ చూడడం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఉద్యోగాలు చేయడం, నేను హైదరాబాద్లో ఉద్యోగం కోసం రావడం, తర్వాత ఏవో చేసేసి ఈ అడ్వర్టైజింగ్లో చేరడం, అనుకోకుండా 2003లో ఒక డిజిటల్ పెయింటింగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో పెయింటింగ్స్ చేయడం, దాన్ని అందరూ మెచ్చుకోవడం, అది చిన్నగా పత్రికల్లో రావడం, టీవీ వాళ్ళు కవరేజ్ ఇవ్వడం, అదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళకి తెలియడం, ఇలా జరిగి నా ఎగ్జిబిషన్ వాళ్ళు పెడతామని చెప్పేసి అని గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసి అదే రవీంద్ర భారతిలో నా పెయింటింగ్స్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. అక్కడ నాకు 1 వీక్ మొత్తం కూడా ఆర్ట్ గ్యాలరీ ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళే అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసేసి నా ఎగ్జిబిషన్ని స్పాన్సర్ చేశారు. అప్పుడు నేను సుమారుగా ఒక 60 డిజిటల్ పెయింటింగ్స్ 22 ఇంచెస్ ఇంటూ 28 ఇంచెస్ సైజులో అన్ని ఫ్రేమ్ చేసేసి పెట్టడం జరిగిందన్నమాట. చాలా ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు ఎప్పుడో చూసి ఇక్కడ ఇంత పెద్ద కళాకారులు అంటే నేను అసలు పెట్టాలనే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే నేను ఏవో హాబీగా డ్రాయింగ్స్ వేస్తూ ఉన్నాను, పెయింటింగ్స్ వేస్తూ ఉన్నాను. అక్కడ ఆ ఆర్టిస్టులు అందరూ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టడం, అవి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చూస్తే నాకు చాలా సరదా అనిపించింది అనమాట. అలాంటిది నేను అనుకోకుండా ఈ రంగంలోకి రావడం, అడ్వర్టైజింగ్లో చేస్తూ 4 గోడల మధ్యలో నేను ఏదో నా వర్కులు నేను చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న టైంలో కంప్యూటర్ మీద ఏదో ఒక పెయింటింగ్ చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చి దాన్ని డిజిటల్ లాగా పెయింటింగ్ తయారు చేయడం, ఆ పెయింటింగ్స్ కొన్ని ప్రింట్అవుట్లు తీసి వాటిని క్యాన్వాస్ మీద ప్రింట్ చేసేసి దాన్ని ఫ్రేమ్ కట్టి ఇలా కొన్ని తయారు చేసేటప్పటికి అవి పేపర్కి తెలిసి పేపర్లలో ఆర్టికల్స్ రాసి టీవీలో నా స్టోరీ చేసేసి అలా చిన్నగా గవర్నమెంట్ వాళ్ళు ఒక సెమినార్ ఏర్పాటు చేస్తే శ్రీనారాయణ రెడ్డి గారు అసలు ఇది డిజిటల్ పెయింటింగ్స్ అంటే ఏమిటి, ఎలా జరుగుతుందని చెప్పి అప్పుడు నన్ను పిలవడం, అక్కడ నేను మాట్లాడడం. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ గారు అజ్జా శ్రీకాంత్ గారు అని చెప్పి ఆయన నన్ను ఎంకరేజ్ చేసి మీరు ఎగ్జిబిషన్ పెట్టేటైతే మేము స్పాన్సర్ చేస్తామని అనుకోకుండా ఇవన్నీ జరిగిపోయినాయి అన్నమాట. 4 గోడల మధ్యలో నేను అడ్వర్టైజింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్న టైంలో ఆ అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం నేను ఉపయోగించుకొని ఆ ఎగ్జిబిషన్ పెట్టడం, దానివల్ల నాకు చాలామంది కళాకారులు, అసలు సిటీలో ఎంతమంది ఉన్నారు కళాకారులు, ఎలా పెయింటింగ్స్ చేస్తున్నారు, వీళ్ళందరూ నాకు పరిచయమైనారు అనమాట ఆ ఎగ్జిబిషన్ తర్వాత. అప్పటి వరకు నాకు ఎవరు తెలియదు. మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మాకున్న 10 మంది స్టాఫ్కే నేను ఆర్టిస్ట్నని నా వర్క్స్ గురించి తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అలాంటిది అనుకోకుండా నాకు ఆ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసే అవకాశం నాకు వాళ్ళు కల్పించి అలా బయట ప్రపంచానికి నేను తెలిసే అవకాశం కలిగిందనమాట. ఇలా అనుకోకుండానే ఒక్కోసారి మనకు ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశం వచ్చిందని దాన్ని నేను ఉపయోగించుకొని నేను అప్పటి వరకు పెయింటింగ్స్ ఎవరు వేశారో తెలియదు, ఎవరెవరు వేస్తున్నారో తెలియదు, ఎంతమంది మంచి గ్రేట్ ఆర్టిస్టులు హైదరాబాద్లో ఉన్నారో తెలియదు. నేనేదో చిన్నగా పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేస్తుండేవాడిని. నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చాను, అనుకోకుండా పేపర్లో పనిచేశాను కొన్నాళ్ళు ఆర్టిస్ట్, కార్టూనిస్ట్గా, ఇలస్ట్రేషన్ ఆర్టిస్ట్గా. ఒక 2 ఇయర్స్ చేయగానే నాకు కొంతమంది సజెస్ట్ చేశారు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బాగుంటుందని చెప్పేసి అని. చేసేటప్పుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వచ్చాను. అంతకుముందు నాకు పేపర్లో చేసినప్పుడు కనీసం నేను PH రావు అని చెప్పి పేరు పెట్టుకునేవాడిని. అడ్వర్టైజింగ్కి వచ్చిన తర్వాత మా పేరు బయటికి రాదు, సంస్థకి పేరు వస్తుంది, కానీ మేము చేసిన అడ్వర్టైజ్మెంట్ ఫలానా నేను చేశానని చెప్పి ఉండదు. నేను చేశానని లేకపోయినా కూడా మేము చేసిన అడ్వర్టైజ్మెంట్స్ పేపర్లలో వస్తుంటాయి, టీవీలలో వస్తుంటాయి, కాబట్టి ఆ విధంగా మాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, శాలరీ దొరుకుతుంది. వాళ్ళు శాలరీ ఇస్తారు కాబట్టి మాకు పేరు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ శాలరీతోనే మేము సాటిస్ఫాక్షన్ అవుతూ మేము వేసిన వర్క్స్ పేపర్లలో వస్తుంటే చూసుకుంటూ, టీవీలో ఏదన్నా వస్తే చూసుకుంటూ ఇలా సాటిస్ఫై అయ్యేవాడిని. అంతేగాని నాకు బయట ప్రపంచం తెలియదు. అసలు ఆర్ట్ గ్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమీ తెలియకుండా ఈ అవకాశం ఐసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టే అవకాశం వచ్చిన తర్వాత
అందరు ఆర్టిస్టులు పరిచయం కావడం, వాళ్ళని పరిచయం చేసుకోవడము, వాళ్ళు ఏమేమి పెయింటింగ్స్ వేసారు అని తెలుసుకోవడము, ఆ తర్వాత చుట్టుపక్కల ఏమేమి ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయని చెప్పేసి అని ఈ ఎంక్వైరీ ఇదంతా కూడా నేను ఆ ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత చేశాను అనమాట. ఇలా ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకోబట్టి నాకు నా ఆర్ట్ గురించి అందరికీ తెలిసింది, అందరి ఆర్ట్ గురించి నాకు తెలిసింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ పెడుతూ మిగతా చోట్ల కూడా చాలా చోట్ల నేను ఎగ్జిబిషన్స్ పెట్టాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ రోజు నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి రావడమే గొప్ప అనుకున్నాను. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశాలని చూడడమే గొప్ప అనుకున్నాను. రవీంద్ర భారతి చూడడం ఇంకా గొప్ప అనుకున్నాను. పెద్ద పెద్ద కళాకారులందరూ కూడా వాళ్ళ కళా ప్రదర్శన చేసే అదొక ప్లేస్ అని చెప్పేసి అని నేను చాలా హ్యాపీ అయినాను. ఆ పక్కన ఉన్న ఐసీఆర్ ఆర్ట్ గ్యాలరీ చూసి అక్కడ ఆర్టిస్టులు అందరూ వేసినవి చూస్తూ నేను ఎంతో తెలుసుకున్నాను. నర్సరావుపేటలో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ అంటే పోర్ట్రేట్స్ వేయడం, ఆ పోర్ట్రేట్స్ పెద్దవాళ్ళవి క్యాన్వాస్ మీద పోర్ట్రేట్స్ వేయడము, వాటిని ఫ్రేమ్ చేసుకోవడము, ఇలాంటి వర్కులు చేసేవాళ్లే కానీ కమర్షియల్ ఆర్ట్ అంటే ఎవరికి తెలియదు. అక్కడ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓన్లీ పోర్ట్రేట్ ఇదే కాదు, ఆర్ట్ చాలా ఉంది. ఆర్ట్లో బ్రాంచెస్, మోడర్న్ ఆర్ట్ చేయొచ్చు, ల్యాండ్స్కేప్స్ చేయొచ్చు, ఇలా చాలా రకరకాల ఆర్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా ఉంటారని చెప్పేసి నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతనే తెలిసింది. ఎందుకంటే ఇప్పట్లాగా గూగుల్లో సెర్చ్ చేసి చూడడం ఇవన్నీ లేవు అప్పట్లో. ఎక్కడన్నా చూస్తే ఏదన్నా మనకు ఆర్ట్కి సంబంధించిన ఒక బుక్ ఏదైనా దొరికితే అది చదవడం, లేకపోతే ఎవరన్నా ఆర్టిస్టులు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి అని అక్కడ నవ్యకళావాహినిలో ఆ ఎగ్జిబిషన్స్ చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు వాళ్ళ గురించి తెలిసింది. కానీ అసలు ఇంటర్నేషనల్గా ఎలా వేస్తారు ఆర్ట్, అసలు ఎన్ని రకాలుగా ఆర్ట్ వేస్తారు, ఇవన్నీ ఏం తెలియదు. ఏమీ తెలియకుండా ఆ తెలిసిన ప్రపంచంలోనే ఆ పెయింటింగ్స్ వేస్తూ అక్కడ ఉండేవాడిని. తర్వాత నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఆర్ట్ గ్యాలరీ అన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు దాంట్లో ఎఫిషియన్సీ చూపిస్తారు. దాంట్లో వాళ్ళు ఆ పర్టికులర్ ఆర్ట్లో వాళ్ళు నిష్ణాతులు అయి ఉంటారనమాట. నేను అక్కడ ఆర్టిస్ట్ అని చెప్పి అప్పుడు నేను బొమ్మలు వేసుకున్న వాడిని. నేను అడ్వర్టైజింగ్లో నా ఆర్ట్ వేరు. అడ్వర్టైజింగ్లో నేను యాడ్ ఎలా క్రియేట్ చేయాలి, కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక అడ్వర్టైజ్మెంట్ని మనం అందరూ అట్రాక్షన్గా చూసేటట్టుగా ఎలా చేయాలి, అందులో మ్యాటర్ ఎలా పెట్టాలి, అరేంజ్మెంటు, విజువల్స్ ఎలా పెట్టాలి, ఇదంతా కూడా మేము స్టడీ చేస్తూ నా ఆర్ట్ని నేను ఉపయోగించుకొని అడ్వర్టైజ్మెంట్స్ చేశాను నేను. సో అలా నేను ఆర్టిస్ట్ అంటే ఓన్లీ పెయింట్ వేసుకుంటూ పోర్ట్రేట్స్ వేయడమే కాదు, చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆర్ట్లో, కమర్షియల్ ఆర్ట్లో అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు, అప్లైడ్ ఆర్ట్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. అప్లైడ్ ఆర్ట్ అంటే కమర్షియల్ ఆర్ట్, పెయింటింగ్స్ అంటే న్యాచురల్గా వేస్తూ ప్రొఫెషనల్ వేలో పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ పోర్ట్రేట్స్ వేయడం ఆ బ్రాంచ్ వేరు. అప్లైడ్ ఆర్ట్ అంటే అప్లైడ్ ఆర్ట్ చేసేవాళ్ళు మాకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీల్లో వచ్చేసి వాళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చి మా దగ్గర ప్రాక్టీస్ కోసం, ప్రాక్టికల్ వర్క్ కోసం అని చెప్పి వస్తుండేవాళ్ళు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్. అప్పటికి మేము అడ్వర్టైజింగ్లో సీనియర్స్గా అయిన తర్వాత అనమాట. సో ఇలా ఆర్ట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటే కాదు, రకరకాలుగా మనం బతకడానికి, మన జీవనోపాధికి చాలా రకాల మార్గాలు ఈ ఆర్ట్లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కటి చూజ్ చేసుకుంటారు. అప్పటి రోజుల్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసు. ప్రొఫెషనల్ ఆర్ట్ అంటే పోర్ట్రేట్స్ వేయడం, అప్లైడ్ ఆర్ట్ అంటేనేమో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలలో వీటిలో పనిచేయడం, ఈ రెండు రకాలే తెలుసు. కానీ ఇప్పుడు ఆర్ట్ అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. యానిమేషన్ ఉంది, గేమింగ్ ఉన్నాయి, ఇవన్నీ రకరకాల ఆర్ట్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు డెవలప్ చేశారన్నమాట. అందుకని మనం ఏదో ఒక ఆర్ట్ ఒకటి నేర్చుకున్నామంటే ఆ బేసిక్ నాలెడ్జ్తో మనం ఏ బ్రాంచ్లో అయినా ఎందులో అయినా సక్సెస్ఫుల్గా మనం కెరీర్ మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చాలా అవకాశాలు సిటీకి వచ్చినప్పుడు ఉంటాయని చెప్పి నేను తెలుసుకొని అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చిన తర్వాత నేను ఒక ఆర్టిస్ట్గా నా కెరియర్ని డెవలప్ చేసుకొని ఈ ఆర్ట్ లైన్లోనే సెటిల్ అయ్యాను అనమాట. అందుకని ఏంటంటే మనం నేర్చుకునేది ఎటు వృధా పోదు. మనకి ఈ రంగంలోనికి రావాలి అనిపించినప్పుడు మార్గాలు చాలా రకాలుగా ఉంటాయి. పాత రోజులలో ఆర్టిస్ట్ అంటే గోడ మీద బొమ్మలు వేసుకోవడము, పెద్ద పెద్ద హోర్డింగ్స్ నిచ్చెనలు ఎక్కి పైకి ఎక్కి చాలా కష్టపడి ఎండలో చెమటలు కార్చుకుంటూ చేసే ఆర్ట్ చాలామందికి తెలుసు.
అలాగే మా పేరెంట్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు ఈ లైన్లోకి రావడానికి. కానీ ఆ తర్వాత ఆర్ట్ అనేది కూడా వైట్ కాలర్ జాబ్ లాగా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేసుకునే ఆర్ట్ ఇప్పుడు ఉన్నది మనకు. అందుకని ఎవరు ఈ లైన్లోకి రావడానికి భయపడక్కర్లేదు. మంచి అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకొని అదే జీవనోపాధిగా కూడా మనం మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఆ పెయింటింగ్స్ చేయడం, దానివల్లనే నేను ఇక్కడికి రావడం హైదరాబాదు, ఇక్కడ దీనిలో నేను ఆ లైన్లో సెటిల్ కావడానికి నాకు ఉపయోగపడింది అన్నమాట. సో మీరందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. ఈ లైన్లోకి రావడానికి మీరు ట్రై చేస్తే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. సో ఈరోజుకి విషయాలు చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.